గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను చర్చిద్దాం. ముందుగా మనం ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఈనాడు దినపత్రికలో ప్రధానమైన వార్త బస్తీలు మనగొద్దు. బస్తీలు మునగొద్దు అనేటువంటి వార్తని హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. ఎందుకంటే మొదటి నుంచి హైదరాబాద్లో చిన్న చినుకు పడ్డ హైదరాబాద్ మొత్తం తడిసిపోతుంది, హైదరాబాద్ మొత్తం వాటర్ నిలిచిపోతుంది, లేకపోతే ఎటు చూసిన బస్తీల్లో వాటర్, ఇవన్నీ మనం సహజంగా ప్రతి సంవత్సరం వింటూ ఉంటాం. అది పెద్ద మార్పే ఉండదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఏదో పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉంటారు, చేస్తున్నట్టు చేస్తుంటారు. లేదా ఆ టైంలో జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, సిడిఎఫ్ బృందాలు వస్తుంటాయి. అలా మళ్ళీ దాని గురించి ఒక శాశ్వత పరిష్కారం ఆలోచిద్దాము అనేటువంటి విషయాన్ని ఈ టెక్నికల్గా ఎవరైతే డిజాస్టర్స్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో ఆ డిజాస్టర్స్ సంబంధించిన అధికారులు పదే పదే మీటింగ్లు వేస్తూ ఉంటారు. కామన్గా ఏమైందంటే ఆగస్టు, సెప్టెంబరు అలా గడిచిపోయింది. గడిచిపోగానే ఇక మళ్ళీ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ చలికాలం స్టార్ట్ అయింది, తర్వాత మళ్ళీ ఎండాకాలం స్టార్ట్ అయింది. ఇదంతా ఒక మళ్ళీ వాళ్ళ రాజకీయ సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి వ్యవహారాలు మొత్తం మళ్ళీ దీన్ని పక్కన పడేస్తుంటారు. ఇది సహజంగా హైదరాబాద్లో జరిగేటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితులు. కాకపోతే ఈసారి జరిగింది మాత్రం ఒక పెద్ద గుణపాఠంగానే చెప్పాలి హైదరాబాద్ నగరానికి. ఎందుకంటే ఈ మామూలుగానే నైరుతి ఋతుపవనాలు ఒక వారం ముందే వచ్చినాయి మనకు. తెలుగు రాష్ట్రాల్లో వారం ముందు రావటం రైతులంతా ఆనందించారు. వాస్తవంగా ఆ టైంలో వర్షాలు కూడా బాగా కురిసినాయి. ఇంకా ఎండాకాలం ఉండగానే కొద్ది గొప్ప ఎండాకాలం ఎండింగ్లోనే వర్షాలు స్టార్ట్ అవ్వడం అనేది అందరూ చాలా ఆనందించారు. ప్రధానంగా రైతులు కూడా వ్యవసాయానికి సిద్ధమయ్యారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఒక్కసారిగా వానలు ముఖం చాటేసినాయి. వానలు ముఖం చాటేసిన తర్వాత ఇదేంది, ఆ ఋతుపవనాల్లో ముందుగానే రావటం ఏంది, వర్షం పట్టడం ఏంది, అవసరమైనప్పుడు అనువుగా ఎక్కడెక్కడ విత్తనాలు నాటుకొని కరెక్ట్గా సీజన్లో వర్షాలు పడకపోవడం వల్ల రైతులు చాలామంది ఇబ్బంది పడ్డారు. అనేక రకాలైనటువంటి నష్టాలు కూడా చూశారు రైతులు. సరే, ఈ విధంగా ఉన్నప్పుడు మళ్ళీ వర్షాల రాకోసం ఎదురుచూడగా ఏదో లక్కీగా మళ్ళీ వర్షాలు మొదలైంది. వర్షాలు ఎలా మొదలైనాయి అంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఇక పడితే 11 సెంటీమీటర్ల పైన వర్షం, లేదంటే లేదు. ఆ విధంగా ప్రతిరోజు అదొక బెట్టు పెట్టి పిలిచినట్టు ప్రతిరోజు సాయంత్రం 11 సెంటీమీటర్లు దాటి వర్షపాతం అవడం స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ ప్రధానమని చెప్పాల్సిన అంశం ఏంటంటే, మనం ముందుగా చెప్పుకున్నట్టు హైదరాబాద్లో ఏదైతే వర్షాలు పడ్డప్పుడల్లా మొత్తం నిండిపోయి రోడ్లపై నీరు చేరి ఇబ్బంది పడటం అనేది సహజం, మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాము. కాకపోతే ఈసారి మాత్రం భారీగా అంటే నీట మునిగిపోవటం, వాహనాలు నీట మునిగిపోవటం, కొట్టుకుపోవటం. మనం చూసాం మొన్న ఇసుకగూడ దగ్గర ఒకతను డైరెక్ట్ బండితో సహా కొట్టుకుపోవటం, ఒకసారిగా ఎక్కడో వరదల్లోనో మారుమూల ప్రాంతాల్లోనూ వింటుంటాం ఇలాంటి వార్తలు. హైదరాబాద్ నడిబొడ్డున ఈ విధంగా ఉండటం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఎంతటంటే వర్షం పడితే 11 సెంటీమీటర్ల పైన పడటం, భారీ స్థాయిలో నడుముకు పై ఎత్తున నీరు రావటం, ఈ విధంగా రకరకాలైనటువంటి కారణాలతో వర్షాలు పడటం ఇలా చూస్తున్నాం. మనం చూస్తుంటే ఇలా పదే పదే ఈ వర్షాలు హైదరాబాద్ని ముంచెత్తడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మ్యాన్ హోల్స్ ఏదైతే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ ఈ వర్షాలు పడ్డప్పుడల్లా ఈ నిండినటువంటి మ్యాన్ హోల్స్ నిండటం, దానివల్ల ఎక్కడ ఎటువంటి ఫ్లో లేకపోవటం, దానికి సంబంధించినటువంటి ఏదైతే వర్షపు నీరు ఉందో ఆ ఫ్లో ఎటు లేకపోవటం, మ్యాన్ హోల్స్ ఉండటం అనేది ఈసారి ప్రధానంగా సమస్యగా ఏర్పడింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత దాదాపుగా వర్షం పడ్డప్పుడల్లా ఈ మ్యాన్ హోల్స్ సంబంధించి ఒక డిజాస్టర్ సంబంధించిన అధికారిని పిలవటం, వచ్చిన కొత్తలోనే డిజాస్టర్ సంబంధించిన అధికారిని పిలిచి దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఏందన్నప్పుడు ఈ మ్యాన్ హోల్స్ సంబంధించినటువంటి ఏదైతే మ్యాప్ ఉందో దానికి సంబంధించిన ప్రత్యేక మార్పు శ్రద్ధ తీసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి. కాబట్టి గత సంవత్సరం కురిసినటువంటి వర్షాల వల్ల పెద్దగా ఇంతటి ప్రమాదాన్ని ఎక్కడ చూడలేదు. ఇంతటి భయంకరమైన వర్షాలు ఎప్పుడు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎవరు ఫేస్ చేయాలి ప్రజలు. కాకపోతే దానికి సంబంధించినటువంటి వ్యవహారంతోనే ఇటు బెంగళూరు, ఇటు ముంబై నగరాల్లాగానే హైదరాబాద్ నగరం కూడా వర్షాలు పడ్డప్పుడల్లా కాకూడదు అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి అనేక మార్పులు చేయడం జరిగింది. పదే పదే ప్రస్తావించినది కూడా అదే సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ని మరో ముంబై లాగానో మరో బెంగళూరు లాగా నేను చూడదలుచుకోలేదు. వర్షాలు పడ్డప్పుడు మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు హైదరాబాద్ వ్యాప్తంగా అంటూ మొదటిగా ఇక మొదలుపెట్టింది అక్రమ కట్టడాల మీద ఉన్నటువంటి ఏదైతే హైడ్రా ఉందో హైడ్రా సంబంధించినటువంటి వ్యవహారం తీసుకున్నారు. ముందుగా ఇది హైడ్రా తీసుకున్నప్పుడు అనేక మంది ఇది హైడ్రా నిర్ణయాన్ని, సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలా, వ్యతిరేకించాలా, ఇలా ఒక మీమాంసలో పడిపోయారు. ఎందుకంటే అతను ఒక యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న పని ఏంటంటే అక్రమ కట్టడాలను కూల్చేయడం. ఈ అక్రమ కట్టడాలు కూల్చే విషయంలో ఇటు బీజేపీ సర్కారు, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తే అక్రమ కట్టడాలని ఎంకరేజ్ చేసినట్టు. సరే, దాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఓకే అంటే
ఇటు ప్రజల వ్యతిరేకత వచ్చేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టు అభినందించినట్టు అయింది. ఈ విధంగా మీమాంసలు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా నాగార్జున ఎన్ కన్వెన్షన్తోనే మొదలుపెట్టారు హైడ్రా కూల్చివేతలు. ఈ హైడ్రా కూల్చివేతలు ఎప్పుడైతే మొదలుపెట్టారో దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో అక్రమ కట్టడాలు ఎక్కువతో పాటు ఇలాంటి వర్షాభావ పరిస్థితుల్లో చాలా సమస్యలు హైదరాబాద్ నగరం భవిష్యత్తులో ఎదుర్కోబోతుంది. ఒక ముంబై నగరం లాగా అవుతుంది, మరో బెంగళూరు లాగా అవుతుంది. కాబట్టి కేవలం వర్షపు నీరు కోసమైనా కాదు, హైదరాబాద్లో అనేక నాలాలు, అనేక రకమైన అక్రమ కట్టడాలు, ఒక జిహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా ఉత్తి సర్టిఫికెట్లతో అదేవిధంగా లంచాలు ఇచ్చేసి అధికారులకు ఎక్కడ పడితే అక్కడ భారీ కట్టడాలు మొదలవటం అనేది ఇది అనేక రకాలైన కారణాలతో హైడ్రా ఆపరేషన్ మొదలుపెట్టింది. దానికోసం ప్రత్యేకమైన పోలీస్ స్టేషను, దానికోసం ప్రత్యేక అధికారులు, దానికోసం ప్రత్యేక విభాగాన్ని చట్టబద్ధత తీసుకొచ్చి హైడ్రా అనేది మొదలుపెట్టింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి ముందుగానే ఊహించి హైడ్రా ఉద్దేశాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయడం అనేది భవిష్యత్తు తరాలకి ఓకే. కొంతమందికి ఎవరి నెత్తిన ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఆ బాధ తెలిసింది. కాకపోతే ఈ అక్రమ కట్టడాలు కూర్చున్నప్పుడు చాలా మంది బాధపడ్డారు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ బ్యాంకులో లోన్ తీసుకొచ్చి ఇల్లు కట్టారు. ఆ ఇల్లు పడేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళు వారి పాపం వాళ్ళు ఇల్లు పడేశారు కాబట్టి మనకెందుకని ఊరుకోరు, వాళ్ళు పద్ధతి ప్రకారం ఈఎంఐ కట్టాల్సిందే చివరి వరకు. అలా కొంతమంది జీవితాంతం కష్టపడి కట్టుకున్నటువంటి కొన్ని ఇళ్ళు ఉన్నాయి, మధ్యతరగతి వాళ్ళు ఇళ్ళు ఉన్నాయి. అలా అనేక రకమైన అక్రమ కట్టడాలు కూర్చొని ప్రజలు బాధపడ్డ రాష్ట్రం. కాకపోతే ప్రజలు బాధపడ్డా సరే, ప్రజలు ఏమనుకున్నా సరే, ఇది దీర్ఘకాలంగా ఈ ప్రయోజనాల కోసమే హైదరాబాద్ అనేది మరో ముంబై కాకూడదు అన్న ఉద్దేశంతో మొదలుపెట్టింది హైడ్రా. అలాంటి టైంలో కట్టడాలు మొదలుపెట్టినప్పుడు చాలామంది ఇలా వ్యతిరేకించినప్పుడు ఈ మూసి ప్రక్షాళన కానివ్వండి, మూసి అనేది మరీ ఘోరం. మూసి ప్రక్షాళన అయితే 100% చేయాల్సింది. ఇప్పుడు చూడండి, ఈ వర్షాల వల్ల మూసి ప్రక్షాళన చేయకపోతే ఎంత ఇబ్బంది పడతారనేది అర్థమవుతా ఉంది. ఇలాంటి ఎందుకంటే ఏదైతే భవిష్యత్తులో వరదలు, విపత్కర పరిణామాలు ఎలా ఉంటాయని మనం ఎవరు ఊహించలేం. ప్రకృతి గురించి మనం ఎంత తక్కువ చెప్పుకున్నా ఎప్పుడు ఎలా ప్రళయాలు వస్తుందో మనం చెప్పలేం. ఇలాంటి డిస్కషన్ జరుగుతున్న కొత్తలోనే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల పోను ఎప్పుడైతే భయంకరంగా ఇల్లు కూల్చడం, దాని బట్టి సిస్టమేటిక్గా ముందుకు వెళ్తున్నప్పుడు ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చినప్పుడు అప్పుడు బయటకు వచ్చే రాజకీయ పార్టీలన్నీ ప్రజలకు సపోర్ట్గా. అప్పటి వరకు ఏం చెప్పాలో అర్థం కాల. కాబట్టి కొంతమందిని కావాలని కూలుస్తున్నారు, కొంతమంది మత ప్రాతిపదికన వెళ్తున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ చేసినా రేవంత్ రెడ్డి ఎక్కడ పట్టించుకోలేదు. రంగనాథ్ సహకారంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ సమయంలో అదే సంవత్సరం అదే టైంలో ఇటుపక్క ఆంధ్రాలో భారీగా వరదలు వచ్చి విజయవాడలో చాలా ఇళ్ళు కొట్టుకుపోవటం, చాలా మంది చనిపోవటం, భయంకరమైన వరదను అనుభవించారు విజయవాడ నగర వ్యాప్తంగా. అప్పుడు కొంచెం అర్థమైంది చాలా మందికి హైదరాబాద్లో ఇలాంటి పరిస్థితి వస్తే పరిస్థితి ఏంది. కాబట్టి అప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది స్వాగతించారు. కాబట్టి కొంతమంది సహజంగా ఎవరైతే ఇల్లు కోల్పోయారో వాళ్ళు కొంచెం బాధ ఉన్నమాట వాస్తవమే ఉండిద్ది. ఎవరికైనా సహజంగా అది నా ఇల్లైనా నాకైనా బాధ ఉండిద్ది. కాబట్టి అప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది స్వాగతించారు. ఎప్పుడైతే ఆంధ్రాలో ఫ్లడ్స్ వచ్చినాయో, దానిలో విజయవాడ నగరం మొత్తం మునిగిపోయిందో, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది స్వాగతించారు. ఆ తర్వాత ఏదో రకరకాల మార్పులు, దాని తర్వాత అంత చిత్తశుద్ధి లేకుండా పోతుంది. పోను హైడ్రా విషయంలో కొంతమందికి భయపడి కొన్ని కూల్చట్లేదనో, లేకపోతే కొన్ని పార్టీలకు సంబంధించి కూలుస్తున్నారనో, లేకపోతే ఇలా రకరకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈసారి వర్షాలు మాత్రం హైదరాబాద్కు గుణపాఠంగానే నేర్పింది సర్కార్కి. ఎందుకంటే ఎన్ని మాన్యువల్స్ పెట్టినా, ఎంతటి దానికి సంబంధించినట్టు సిస్టమేటిక్గా పడ్డ వర్షం నీరు ఎక్కడ నిలవకుండా వెళ్ళిపోవాలి అనేటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించిన అన్ని కూడా సార్ మొత్తం పటాపంచలు చేసి పెద్ద తలబట్టుకునేలాగా చేసింది ఈసారి హైదరాబాద్ వర్షాలు. ప్రతిరోజు కురుస్తున్నాయి, ప్రతిరోజు భయంకరమైన వర్షాలు కురుస్తున్నాయి. పడితే పెద్ద వాన, చిన్న వాన అనేది అసలు లేదు, 11 సెంటీమీటర్ల పైన వాన పడుతుంది. ఇలాంటి సమయంలో ఇటుపక్క బంజారా హిల్స్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, ఈసఫ్ కూడా కానివ్వండి, కృష్ణానగర్ సంబంధించిన నీరు మొత్తం కూడా కింద వరుసగా మొత్తం ఆ పై ప్రాంతాల్లో పడ్డ వర్షం మొత్తం నీరు మొత్తం కూడా వచ్చేసి ఇటు మైత్రివనాన్ని ముంచెత్తడం మనం కొత్తగా చూస్తున్నాం. ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు ఈ మైత్రివనము, అమీర్పేట, ఇటు మన పంజాబ్ కొట్టేటి చూస్తే ఎక్కడ నీళ్లు నిలబడ్డ సందర్భాలు మనం ఎప్పుడు చూడలే. పెద్ద వర్షాలు పడుతుంటాయి, తడుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఈ పైన పడ్డటువంటి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి యూసఫ్ కూడా, మధురానగరు, ఇవన్నీ కురిసిన వర్షం మొత్తం నీరు మొత్తం ఫ్లో మొత్తం కూడా ఇటు మైత్రివనం మీద వచ్చేటప్పటికి ఈ అమీర్పేట, మైత్రివనం దాదాపు నడుము పైకి వాటర్ నిల్చోవటం, వాహనాలు అనేక ఇబ్బంది పడటం ఈసారి చూసాం. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండగానే ఈ విషయాలన్నీ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించి హైదరాబాద్లో, ఢిల్లీలో ధర్నాలో ఉన్నారు రేవంత్ రెడ్డి. అప్పుడు ఈ విషయాన్ని అతను చెప్పడం జరిగింది. రాగానే హుటాహుట్న అతను వచ్చిన రోజు నుంచి మళ్ళీ వర్షాలు మొదలవడం చూశారు. హుటాహుట్న ఒక్కసారిగా అధికారులు వేసుకుని రంగనాథ్ వేసుకుని ఇటు మైత్రివనము, ఇటు పక్క అమీర్పేట,
మొత్తం వచ్చి గంగూబాయి కాలనీ మొత్తాన్ని సందర్శించడం, మొత్తం చూడటం జరిగింది. ఎక్కడ ఏ విధంగా వాటర్ ఫ్లో ఎక్కడ ఇబ్బంది అవుతుంది మొత్తం గమనించడం జరిగింది. అదేవిధంగా బలకంపేటలోని ముంపు ప్రాంతాలను కూడా మొత్తం తిరిగి మొత్తం చూడటం జరిగింది రేవంత్ రెడ్డి. కాకపోతే అసలు ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది, ఎక్కడ నీరు నిల్వ ఉంటుంది, ఎందుకు ఇంత ఫ్లో ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా అధికారులను అడిగి దాని గురించి సమీక్ష చేయడం జరిగింది. అధికారులని అవసరమైతే అధికార యంత్రాంగాన్ని తీసుకొచ్చైనా సరే ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఎక్కడ నీరు నిలవకుండా చేయాలి అనేటువంటి విషయాన్ని గట్టిగా అధికారులకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముంపు గ్రామాల పరిస్థితి ఏ విధంగా చేద్దామంటూ ఎక్కడెక్కడ దీనికి సమస్య పరిష్కారం అంటూ రంగనాథ్తో మాట్లాడటం జరిగింది. ఇవన్నీ నిన్న మొత్తం సీఎం రేవంత్ రెడ్డి మొత్తం తిరిగి దానికి సంబంధించినటువంటి సమస్యని ఏ విధంగా పరిష్కరించాలి, అవసరమైతే ఎంతటి చట్టాన్ని చేతుల్లో తీసుకుని ఇక్కడ మాత్రం ముంపు ప్రాంతాల ప్రజలు మాత్రం ఇబ్బంది కలగకుండా చూడండి, అవసరమైతే అధిక యంత్రాంగాన్ని వాడండి అంటూ పక్క జిహెచ్ఎంసీని కూడా మనం తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే జిహెచ్ఎంసీ మనం చూస్తున్నాం, మనం ఒక చిన్న చినుగు పడితేనే మనం హఠాహుటిన పరిగెడతా ఉంటాం, ఇళ్ళకి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ జిహెచ్ఎంసీ అర్ధరాత్రి వరకు ఎక్కడ కూడా నీరు నిల్వకుండా ఉండడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు, వాళ్ళు పడే కష్టం, వాళ్ళు ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్లో దిగి బురదల్లో దిగి గుంటల్లో దిగి ఎక్కడ కూడా నీరు నిల్వలేకుండా చేసే ప్రయత్నం, అది ఒక రకంగా వాళ్ళకు కూడా ప్రాణాలతో చెలగాటమే. అయినప్పటికీ కూడా వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ బాధ్యతగా ఎక్కడ నగరవాసులు ఇబ్బంది లేకుండా జిహెచ్ఎంసీ చేస్తున్న కృషిని మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అనేక చోట్ల ఒక్కసారిగా చెట్లు విరిగి పడిపోతూ ఉంటాయి, అక్కడ వాహనాలు ఆగిపోతూ ఉంటాయి. మొన్న బంజారా హిల్స్ గుడిలో భారీ వృక్షం కూలిపోయి చాలా ట్రాఫిక్ ఆగిపోయింది. దాదాపుగా అసలు ఈ వర్షాల వల్ల ఇటు మాదాపూర్ నుంచి బయలుదేరినటువంటి వాళ్ళు 5 గంటలు 6 గంటల వరకు కూడా ట్రాఫిక్లో ఉండిపోయారు. పంజాగుట్ నుంచి అమీర్పేటకు వెళ్ళడానికి 2 అవర్స్ పైన పట్టింది ట్రాఫిక్లో. అంతే ట్రాఫిక్ ఏర్పడుతుంది. దాని గురించి కూడా అధికారులు పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు కానివ్వండి, ఇటు మంత్రులు కానివ్వండి, ఎప్పుడైతే వర్షం పడిద్దో, వర్షం పడి ఆగంగానే వెంటనే అందరూ రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్ళకి చేరాలనుకునే వాళ్ళు, స్కూల్ నుంచి ఇళ్ళకి చేరాలనుకునే వాళ్ళు, గమ్యస్థానాన్ని చేరుకునే వాళ్ళు ఒక్కసారిగా వర్షం పడి ఆగంగానే అందరూ ఆగ మీద రోడ్డు మీదకి వచ్చేసి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అందుకని పదే పొన్నం ప్రభాకర్ కానివ్వండి, కొంతమంది మంత్రులు అధికారులు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అలా ఒక్కసారిగా రోడ్డు మీదకి రావద్దు, దానికోసం ఒక సమయపాలన పాటించండి. ముందుగానే ఇళ్ళకి చేరటమా, లేదా మీరు అనుకోకుండా వర్షం పడింది కాబట్టి మీరు బయట ఆఫీసుల్లో, స్కూల్స్లో, బయట మీ పని మీద బయట ఉంటారు కాబట్టి, బిజినెస్లో బయట ఉంటారు కాబట్టి కొంచెం ఆచితూచి 1 గంట లేట్ అయినా సరే క్రమేపీ మూవ్ అయిన తర్వాత, ట్రాఫిక్ మూవ్ అయిన తర్వాత కొంచెం వేచి చూసే ధోరణి అలవాటు చేసుకోండి. ఒక్కసారిగా వర్షం తగ్గింది అనగానే ఇళ్ళకి చేరాలని ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి వస్తే ఇలాంటి సమస్యలు భారీగా ఎదుర్కొంటారు, గంటల తరబడి ట్రాఫిక్లో ఎదుర్కొంటారు. కాబట్టి కొంచెం వేచి చూసే ధోరణి అలవాటు చేసుకోండి, నిదానంగా వెళ్ళండి, కొంచెంసేపు ఆగి వెళ్ళండి అనేటువంటి విషయాన్ని అధికారులు, ఇటు మంత్రులు కూడా పదే చెప్పడం జరుగుతుంది, మనం చూస్తున్నాం. అదే ఇక్కడ సమస్య ఎంత ఏంటంటే ఇప్పటికీ అనేక రకమైన డిజాస్టర్ అధికారులు ఇప్పటికీ చెప్తున్నారు, హైదరాబాద్ వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వర్షం పడ్డప్పుడల్లా ఇది ఏదో చిన్న మ్యాన్ హోల్స్ క్లియర్ చేస్తేనో, లేకపోతే మూసి ప్రక్షాళన చేస్తేనో, మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తాం అధికారులతో, ఎలాంటి నీరైనా సరే వెంటనే మూసిలో కలిసిపోయే విధంగా చర్యలు తీసుకోండి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అసలు ఆగకూడదు, మీరు ఎవరు ఎలాంటి ఉన్నా సరే అవసరమైతే కొన్ని కూల్చైనా సరే ఆ మొత్తం మూసిలో కలిసిపోయే విధంగా చేయండి అంటున్నారు. అంతా బాగానే ఉంది, వాస్తవం మూసిలో కలిసిపోయే విధంగా చేయొచ్చు. కానీ ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ హైదరాబాద్ నగరంలో వర్షం నిలవటం అనేది, వర్షపు నీరు వర్షం పడ్డప్పుడల్లా సమస్య ఎదుర్కోవటం అనేది హైదరాబాద్ వాసులు మాత్రం ఎవరు దీన్ని ఆపలేరు. ఎందుకంటే పక్కగా ప్రణాళిక ప్రకారం ఉన్న చెరువులతో పాటు అదేవిధంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే డిజైన్ ఉందో, ఈ వర్షం పడ్డప్పుడల్లా ఒక వాటర్ ఫ్లో ఎక్కడ ఆకుండా చేసిన డిజైన్ ఉందో దాన్ని చేయాలంటే కొన్ని వేల కోట్లు ఖర్చు అయ్యింది. దానికి సంబంధించినటువంటి చాలా ఇళ్ళు కోల్పోతారు. ఒక డిజైన్ అనేది చాలా పెద్ద మార్పు అనేటువంటి అధికారులు ఆల్రెడీ గత సీఎంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ ముందు ప్రతిపాదించడం జరిగింది, మొన్న రేవంత్ రెడ్డికి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది అంత ఆషామాషి కాదు వ్యవహారం, చాలా పెద్ద రిస్క్ అది. ఆ పెద్ద రిస్క్ కనుక తీసుకుంటే మాత్రం ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం పడ్డ 10 నిమిషాల తర్వాత మనం అసలు చుక్క నీరు కూడా మనం రోడ్డు మీద చూడలేము. అలాంటి సమస్య పరిష్కారాలు ఉన్నాయి. కాకపోతే చాలా భారీ ఖర్చుతో కూడుకోవడంతో పాటు అనేక రకమైనటువంటి భవనాలు కోల్పోవడం జరిగింది. నగర వ్యాప్తంగా కూడా పెద్ద అలజడే రేగింది. కాబట్టి అప్పటి వరకు ఈ విధంగా చేసే పని అంటే ప్రభుత్వాలు సాహసం తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోలేవి. అది ఒక్కసారి ప్రభుత్వాలకి బాగా మైనస్ అవ్వచ్చు, ఒక్కసారి దానివల్ల పూర్తి స్థాయిలో ఆ శాస్త్ర పరిష్కారం అయ్యే వరకు ఆ ప్రభుత్వం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఈ విధంగా దాన్ని ఎవరు కదిలించుకోవడానికి సాహసం చేయట్లేదు. కేవలం అప్పటికప్పుడు టెంపరీగా సమస్య పరిష్కార మార్గం కోసం వెతుకుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా. అందుకే ఈ నగరవాసులు ఈ విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా నగరవాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఒక సామాన్యులాగా వచ్చి మొత్తాన్ని
అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడం జరిగింది. ప్రధానంగా ఈసారి మాత్రం ఎక్కువగా ఈ మైత్రివనము, అమీర్పేట, ఈ బల్కంపేట బస్తీవాసులు వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడటం జరిగింది. భయంకరంగా ఇళ్లలో నీరు చేరటం జరిగింది. ఆ విషయాన్ని మాత్రం కొంచెం సీరియస్‌గానే తీసుకొని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సమన్వయం వచ్చి మొత్తం కలియతిరిగి ఈ విషయాన్ని కనుక్కోవటం జరిగింది. కాకపోతే ఇటుపక్క కృష్ణానగర్‌లో ఉన్నటువంటి కృష్ణానగర్ బీఈసీకి సంబంధించినటువంటి ఏరియాలు కూడా ఒకసారి సందర్శిస్తే బాగుండేదని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే కృష్ణానగర్‌లో గమనిస్తే మీరు బీసీ కాలనీలు గమనిస్తే మీరు ఎప్పుడైనా వాటర్ ఫ్లో వర్షం పడ్డప్పుడు ఆ మ్యాన్‌హోల్స్ నిండిపోయి వాటర్ ఫ్లో అవుతా ఉంది. కానీ అక్కడ మీరు ఎవరన్నా హైదరాబాద్‌లో కృష్ణానగర్ వస్తే మీకు అర్థమైపోయిద్ది. వారానికి 24 గంటలు కూడా ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫ్లో ఎక్కడ ఆగదు. ప్రతిసారి ఆ బురదలోనే నీళ్ళలోనే ప్రవహిస్తానే ఉండిద్ది. కానీ దీనికి అంటే ఎవరికి వాళ్ళు ఆ బురదలో ఆ నీళ్లలో తిరుగుతూనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ దానికి సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోకపోతే పోరాటం, దానికంటే ఒక శాశ్వత పరిష్కారం మాత్రం వెతకట్ల. అటు కూడా ఒకసారి సందర్శించినట్టే సీఎం రేవంత్ రెడ్డి బాగుండేది. కాబట్టి ఈ విధంగా సిటీ కాబట్టి, టౌన్ కాబట్టి హైదరాబాద్ ప్రాణ నష్టం అనేది తొందరగా సంభవించదు. ఈ విధంగానే అనేక ఇబ్బందులు గురవుతారు. ఆస్తి నష్టాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వర్షం పడ్డప్పుడు మాత్రం ఈ 2-3 రోజులు అదేవిధంగా రేపు 13వ తారీఖు కూడా భయంకరమైనటువంటి భారీ స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయనేటువంటి విషయాన్ని వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో అత్యవసరమైతేనే తప్ప బయటికి రావద్దు అనేటువంటి విషయాన్ని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ సహజంగా హైదరాబాద్లో పిడుగులు అనేవి చాలా తక్కువ. కాకపోతే తెలంగాణ వ్యాప్తంగా పిడుగులు పడతాయి. కానీ ఎందుకంటే అలా పిడుగులు పడ్డప్పుడు మాత్రం కొంచెం చెట్ల కింద ఉండటం, అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గరలో ఉండటం ఇలాంటివి మాత్రం చేయొద్దు వర్షం పడ్డప్పుడు. హైదరాబాద్ వాకరైనా సరే మన సైడు ఏదైతే వాకింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో వెళ్ళేటప్పుడు ఎలక్ట్రికల్ పోల్స్ మాత్రం చాలా దూరంగా ఉండండి. పొరపాటున కూడా ఏదైనా టచ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు అనే విషయాన్ని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. భారీ వర్షాలు పడేటువంటి వరుసగా తెలంగాణలో ఇంకా మళ్ళీ భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఇటుపక్క ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు 13వ తారీఖు నుంచి 13, 14, 15 భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. అలాంటి ఇలాంటి సమయంలో ఈ లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో బస్తీవాసులు ఎవరైతే ఉన్నారో ఇలా వాళ్ళు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి. అవసరమైతే అక్కడ బస్తీవాసులు అక్కడి నుంచి ఈ భారీ వర్షాలు పడ్డప్పుడు కొంచెం తరలించడానికి ఎన్డీఆర్ఎఫ్, సిడిఆర్ఎఫ్ బృందాలు మాత్రం సిద్ధంగా ఉండాలి. జిహెచ్ఎంసీ కూడా దీని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. అమీర్పేటలోని బుద్ధనగర్లో మ్యాన్ హోల్డ్ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు ఈ విషయాన్ని హైలైట్ చేసింది. భారీ ట్రంకు లైన్లతో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిద్దామంటూ భారీ ట్రంకు లైన్లతో వరద ముప్పులు తప్పించండి, గంగుబాయి బస్తీ కుంటను పునరుద్ధరించండి, అధికారుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. అమీర్పేట ప్రాంతాల ఆకస్మిక పర్యటన వంటి వ్యాసం హైలైట్ చేశారు. హైదరాబాద్ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మిక పర్యటించారు. భారీ ట్రంక్ లైన్లు నిర్మించి అమీర్పేట ఉన్న ముంపు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వార్తని హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. ఇది బస్తీలు మునగొద్దు అని ఏమైనా చేయండి కానీ బస్తీలు మాత్రం మునగొద్దు అంటూ అధికారులను హెచ్చరించడం జరిగింది. ఈ వార్తని హైలైట్ చేశారు. తర్వాత ఇంకొక వార్త హైలైట్ చేసింది ఆపరేషన్ సింధూర్. ప్రత్యర్థితో సిద్ధం చేశాం. ఆపరేషన్ సింధూర్ అసాధారణం, త్రివిధ దళాల సమయానికి సంరక్షణ గెలిచింది. ఇది వైమానిక దళం చేసినటువంటి కామెంట్. దీన్ని ఆపరేషన్ సింధూర్ అనేటువంటి విషయాన్ని హైలైట్ చేసింది. ఎందుకంటే అది ఆపరేషన్ సింధూర్ అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు పాకిస్తాన్కి. పాకిస్తాన్ పదే చెప్పింది భారతదేశం మీద మేము యుద్ధం చేయాలి అనుకున్న లోపే, దానికి సంబంధించిన సిద్ధం చేసే లోపే అర్ధరాత్రి 2 గంటల కాడి నుంచి భారత్ మూకుమ్మడిగా దాడి చేసింది. మమ్మల్ని ఊపిరి పీల్చుకున్నటువంటి అవకాశం ఇప్పుడు ఇవ్వలేదు. కాబట్టి మేమే సీజ్ ఫైర్కి ముందుకెళ్ళాము, రిక్వెస్ట్ చేసుకున్న విషయాన్ని పాక్ ఆర్మీనే చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ఎక్కడ కూడా పాక్ సంబంధించిన పెద్ద విమానాలను మాత్రం, పెద్ద క్షిపణులు మాత్రం భారతదేశం కూల్చలేదు అనే విషయాన్ని ఇటీవల మళ్ళీ ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్లో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ గురించి ఎందుకు సీజ్ ఫైర్ చేశారు, ట్రంప్ చెప్పింది నిజమా, మీరు చెప్తుంది నిజమా, మాకు సరైనటువంటి ఆధారాలు కావాలి, దానికి సంబంధించి సమాధానం కావాలి అనేటువంటి విషయాన్ని పదే మొన్న పార్లమెంట్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ సందర్భంగా ట్రంప్ చేసే వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని గట్టిగా నివారించే విధంగా ఎక్కడ కూడా మోడీ పార్లమెంట్లో మాట్లాడలేదు. కేవలం పాకిస్తాన్ భయపడింది, పాకిస్తానే మోకాలొడ్డింది, పాకిస్తానే కాళ్ళు పట్టుకుంది, పాకిస్తానే సీజ్ ఫైర్కి ముందుకు వచ్చింది, మేము వదిలేసామనే విషయాన్ని పదే పార్లమెంట్లో ప్రధాని మోదీ చెప్తున్నప్పటికీ ఎక్కడ కూడా ట్రంప్ ఆపమంటే మేము ఆపలేదు, అసలు ట్రంప్కి సంబంధం లేదు అనే విషయాన్ని ఎక్కడ పార్లమెంట్లో చెప్పలేదు. దాన్ని ప్రతిపక్షాలు అయితే గగ్గోలు పెడుతున్నాయి. ఆ విషయాన్ని అయితే ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఆ ఒక్క విషయం చెప్పండి అనే విషయాన్ని. కాబట్టి అంతకుముందు పదే
ట్రంప్ మోదీ ఫోన్ చేశారన్న విషయాన్ని కానివ్వండి, మిస్రీ మీడియా సమావేశంలో చెప్పినటువంటి విషయాలు మొత్తం గమనిస్తే ఎక్కడ కూడా ట్రంప్కు అసలు సీజ్ ఫైర్కి సంబంధం లేదు. మేమే సీజ్ ఫైర్ చేశాము. దానికి సంబంధించి కొన్ని షరతులు పెట్టుకున్నాము. ఇప్పటికీ పాకిస్తాన్ అల్లాడిపోతుంది మనం చేసినటువంటి పనికి. దానికి సంబంధించినటువంటి భూభాగం కానీ, వాయు సంబంధించిన కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడ మేము టైట్ చేసి పడేసాము. వ్యాపార సముదాయాలు కానివ్వండి, ఇటు రవాణా సంబంధించిన కానివ్వండి, ఒక సింధు జలాలకు సంబంధించిన కానివ్వండి, ఎక్కడెక్కడ ఆంక్షలు పెట్టి టైట్ చేసాం. ఇప్పటికీ పాకిస్తాన్ ఆకలితో అల్లాడిపోతుంది, వ్యవసాయం లేక అల్లాడిపోతుంది. ఈ విధంగా మేము దారికి తెచ్చుకున్నాం పాకిస్తాన్ని. అంతేగాని ఎక్కడ కూడా ట్రంప్ ప్రమేయం లేదు అనేటువంటి విషయాన్ని పదే పదే మిస్రీ చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో పార్లమెంటు దీని గురించి పెద్ద చర్చ అయింది. అయితే ఇప్పుడు కొత్తగా ఏదైతే ఉన్నాయో వైమానిక దళం కూడా ఎక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి విమానం ఎక్కడ ఏది కూడా మేము కూల్చలేదు మా అని పాకిస్తాన్ ప్రకటించిన తర్వాత ఈ వైమానిక దళం ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అసాధారణమని, త్రివిధ దళాల సమన్వయానికి అది పరీక్షగా నిలిచిందని భారత బలగాల అధిపతులు తెలిపారు. ప్రత్యర్థితో చెస్ యుద్ధం చేశామని, 4 రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ను ముగించామని, పాకిస్తాన్కు చెందిన పెద్ద విమానాన్ని సుదూరం నుంచి కూల్చేశామని సైన్యంలో సంస్కరణ కొనసాగాల్సిన అవసరం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొనగా, ఆపరేషన్ సింధూర్ సరికొత్తగా ప్రయాణమని, ఇది ఆరంభమేనని సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఈ ఆపరేషన్తో గగనతల ఆధిపత్యానికి చాటేవని వైమానిక దళపతి ఏపీ సింగ్ తెలిపారు. కాబట్టి ఇంకా మన భారతదేశానికి సంబంధించి ఇంకా కొన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నాయి. అవన్నీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే కొన్ని ఆయుధాలు ఇప్పటికీ మన పాతవి ఉన్నాయి. కాబట్టి మన కొత్త జనరేషన్, 5th జనరేషన్, 6th జనరేషన్ కూడా అలవాటు చేసుకోవాలి. మిగతా దేశాలు కూడా 5th, 6th జనరేషన్ సంబంధించి ఇప్పటికే కొన్ని దేశాలు ముందులో ఉన్నాయి జనరేషన్ సంబంధించి. కానీ మనం ఇంకా వెనకబడి ఉన్నాము అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్తున్నారు. ఇప్పటికీ ఆర్మీకి సంబంధించిన కానివ్వండి, వైమానిక దళ అధికారులు. అయితే ఇప్పటికే మనకు ఏదైతే ఉన్నా డిఆర్డిఎల్ కానివ్వండి, ఇటు కొన్ని సంస్థలు చెప్పడం మన 5th జనరేషన్ మొదలు పెట్టాము. కాకపోతే 5th జనరేషన్ ఇంకా మా దగ్గర లేదు. ఒకేసారి మనం 6th జనరేషన్ కూడా మొదలు పెట్టబోతున్నాము సేమ్ టైము. కాబట్టి మనం ప్రపంచవ్యాప్తంగా మనం అందరికీ ఆదర్శంగా నిలవబోతున్నాం. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలోనే మన ఆయుధాలు ఏ విధంగా పనిచేస్తుంది, మన భారతదేశ ఆర్మీ పవర్ ఏ విధంగా ఉందని ప్రపంచ దేశాలు గుర్తించే ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి అనేక దేశాలు మనతో సంప్రదిస్తున్నాయి ఆయుధాల గురించి. కాబట్టి మనం 6th జనరేషన్ డైరెక్ట్ 6th జనరేషన్కి వెళ్ళబోతున్నాము. ఆ 6th జనరేషన్ ఆయుధాలు ఎలా ఉంటాయంటే, ఎలాంటి ఆయుధాలైనా సరే మన మీద ఎలాంటి వారిని ఏ దేశమైనా మన యుద్ధం ప్రకటించాలంటే, యుద్ధం చేయాలంటే అంత ఈజీ కాదు. అలాంటి 6th జనరేషన్ సంబంధించినటువంటి ఆయుధాలు మనం తయారు చేయబోతున్నాము. ఎప్పటికప్పుడు పసిగట్టి ముందుగానే నాశనం చేస్తూ ఉన్నది దానికి సంబంధించి. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో 6th జనరేషన్లో ఉన్నటువంటి ఏదైతే ఆయుధాలు ఉంటాయో అవి చాలా ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూసే విధంగా తయారు చేయబోతున్నాం అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆపరేషన్ సింధూర్ విషయం ఇప్పట్లో పదే పదే ఏదో ఒక విధంగా మనకు ప్రస్తావన వస్తూనే ఉంది. కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక చెస్ లాగా ఆడుకున్నాం మనం పాకిస్తాన్ని. ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళ ఏదైతే వాళ్ళు ప్లాన్ ప్రకారం వెళ్తున్నారో ఆ ప్లాన్ని మనం తిప్పికొట్టాము. ఒక చెస్ ఆడామేమో సింధూర్ విషయంలో పాకిస్తాన్తో. అందుకే వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాల. వాళ్ళు ఊహించి ఒక దారిలో వస్తే దానికి సంబంధించి మేము అనేక వాళ్ళు ఊహించింది కాకుండా ఇంకొకటి అదనంగా మనం వేరే దారిలో వెళ్ళటం, ఒక చెస్ యుద్ధం లాగా మనం చేసాం పాకిస్తాన్తో యుద్ధము అనే విషయాన్ని ఇక్కడ సింధూర్ ప్రస్తావనలో చెప్పడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో. కాబట్టి ఏమంటే అప్పుడు వాస్తవంగా పాకిస్తాన్ కూడా ఒప్పుకుంది. మేము అసలు ఇలా దాడి జరిగిందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము రేపు ఉదయాన్నే యుద్ధం సిద్ధమవుతా ఉన్నాము. ఒక్కసారిగా రాత్రి 2:30 నుంచి యుద్ధం ప్రకటించింది భారతదేశం. ఒక్కసారి మూకుమ్మడి దాడి చేసింది. వాస్తవంగా ఆమె చాలా నష్టపోయాము. వైమానిక దళాలు చాలా నష్టపోయినాయి అనేటువంటి విషయాన్ని, స్థావరాలు చాలా ఘోరంగా నష్టపోయింది. ఆర్మీకి సంబంధించినటువంటి ఏదైతే వైమానిక దళాలు ఉన్నాయో భారీ స్థాయిలో నష్టపోవడం జరిగిందని పాకిస్తాన్ స్వయంగా ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత కూడా ఈ పదే పదే కొన్ని ప్రస్తావనలు మళ్ళీ అదే పాకిస్తాన్ అధికారులు భారతదేశాన్ని రెచ్చగొడుతూ మమ్మల్ని ఏం చేయలేరు, కనీసం అది పగలలేదు, ఇది పగలలేదు, యుద్ధం జరగలేదు, లేకపోతే ఇదేం నాశనం అవ్వలేదు అనే విషయాన్ని మళ్ళీ ఎక్కడో రెచ్చగొట్టడం జరుగుతూ ఉంది. అది సహజంగా పాకిస్తాన్ వక్రబుద్ధి అలాంటిది. కాబట్టి దాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోకూడదు. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ అనేది మాత్రం ప్రతి వాళ్ళకి అర్థమయ్యేలా చేసాము. గంటల వ్యవధిలోనే జస్ట్ అలా కూల్గా యుద్ధం చేసి వచ్చి ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్న బయట డ్రైవింగ్కి వెళ్ళి వచ్చి ఇంట్లో ఏ విధంగా అయితే కూర్చుంటామో అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ని ప్రశాంతంగా యుద్ధం చేసి వచ్చి ప్రశాంతంగా కూర్చున్న భారత ఆర్మీ. తర్వాత వాళ్ళు ఏం చేయలేక చివరికి కాంప్రమైజ్కి వచ్చారు, సీజ్ ఫైర్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ఆపరేషన్ సింధూర్ విషయంలో జరిగింది. ఈ విషయాన్ని కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత బెంగళూరు పర్యటన వచ్చేటప్పటికి బెంగళూరులో మెట్రో రైలు ప్రయాణిస్తూ విద్యార్థులు ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ అని నిన్న బెంగళూరులో ఒక పెద్ద ర్యాలీ ధర్నాని నిర్వహించారు. ఇటు కాంగ్రెస్ పార్టీ అయిన ఏఐసిసి ఖర్గే కానివ్వండి, ఇటు అధ్యక్షుడు ఖర్గే కానివ్వండి, ఇటు రాహుల్ గాంధీ కానివ్వండి,
ఏదైతే ఎన్నికల అధికారులతో జరిగినటువంటి ఈ ఏదైతే ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఓటర్ లిస్టులో జరుగుతున్న లోటుపాట్ల గురించి పర్టికులర్గా బెంగళూరు సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో జరిగినటువంటి మహాదేవపురం కానివ్వండి, ఇటు బెంగళూరు సెంట్రల్ సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో జరిగిన అవకతవకలు, దానికి సంబంధించిన ఒక వ్యక్తికి ఎన్ని చోట్ల ఓట్లు ఉన్నాయి, ఇలా భారీ స్థాయిలో 1,40,40,000 భారీ మెజారిటీతో గెలిచినటువంటి మహాదేవపురం నియోజకవర్గంలో 1,11,000 బోగస్ ఓట్లే ఉన్నాయి. ఈ విషయాన్ని అణుబాంబు అంటూ రాహుల్ గాంధీ పదే పదే చెప్పి చివరికి ఆ అణుబాంబుని పేల్చడం జరిగింది. మొన్న మొత్తం బెంగళూరు వ్యాప్తంగా ధర్నా చేసి దాని పెద్ద ర్యాలీ చేసి ఇంత అన్యాయం జరిగింది కాబట్టి మేము కేవలం ఒక నియోజకవర్గానికి ఇలా జరిగితే ఇంకా దేశవ్యాప్తంగా ఇలాంటి నియోజకవర్గాలు ఎన్నున్నాయో మనకి పసిగట్టవచ్చు అనడానికి ఎన్నికల అధికారికి పదే పదే విన్నవించుకున్నాం. డిస్టిలేషన్ ఓటర్ లిస్ట్ కావాలని, కానీ వాళ్ళు మాత్రం ఇవ్వట్లా, ఫిజికల్గానే ఇస్తున్నారు. ఫిజికల్గా ఇచ్చినందుకు ఒక నియోజకవర్గానికి ఒక 6 నెలలు టైం పట్టింది గ్రౌండ్ వర్క్ చేయడానికి. కాబట్టి ఎన్నికలు జరిగే విధానం ఏదైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరా కానివ్వండి, ప్రతిరోజు సాయంత్రం ఎన్నికలు జరిగినప్పుడల్లా కేవలం సాయంత్రం 5 గంటల నుంచి 6-7 గంటల భారీ స్థాయిలో ఓటింగ్ పెరుగుతుంది. దానికి సంబంధించినటువంటి రికార్డింగ్ విజువల్స్ మేము అడిగాము, అది ఇవ్వలేదు. దానికి సంబంధించిన ఓటర్ లిస్ట్ కూడా అడిగాము, అది ఇవ్వలేదు. కాబట్టి అంటూ ర్యాలీ చేసి మొత్తం వివరంగా చెప్పడం జరిగింది అణుబాంబులాంటి. మళ్ళీ ఈ రోజు చూస్తే మరుసటి రోజే మోదీ ఈ విధంగా బెంగళూరులోనే మెట్రో రైలు ప్రయాణిస్తూ ఏదైతే ఉన్నాయో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిలవాల లక్ష్యం భారతీయంగా అక్కడ మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీ అక్కడే వందే భారత్ రైలును ప్రయాణం చేస్తూ వందే భారత్ కొత్తవి ఓపెన్ చేయడం బెంగళూరులో జరిగింది. ఈ విధంగా పోటాపోటీ నాటి బీజేపీ కాంగ్రెస్ రెండు బెంగళూరులో దానికి సంబంధించినటువంటి వాళ్ళ యాక్టివిటీస్ చేయడం బెంగళూరు వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇది ఈనాటి ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.